గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇందులో భాగంగా చర్లపల్లి, అనకాపల్లి మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. చర్లపల్లి, అనకాపల్లి, చర్లపల్లి మధ్య మొత్తంగా 8 సర్వీసులు నడపనుంది. ఈ రైళ్లు ఈ నెల నుంచి అక్టోబర్ 5వ తేదీ మధ్య ప్రతి శని, ఆదివారాల్లో సర్వీసులు అందించనున్నాయి. చర్లపల్లి, అనకాపల్లి రైలు సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రతి శనివారం, అనకాపల్లి, చర్లపల్లి రైలు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 5 వరకు ప్రతి ఆదివారం సర్వీసులు అందించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి స్టేషన్లో ఆగుతాయి. అలాగే వీటిలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే ఈ రైళ్లు ఏ సమయానికి బయలుదేరతాయనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. తెలంగాణలోని స్వయం సహాయక బృందాలకు సర్కార్ తీపి కబురు చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో అడుగులు వేస్తున్న సర్కార్ ఎస్ఎస్జీ సంఘాలకు భారీగా నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలోని 4079 స్వయం సహాయక సంఘాలకు రీవాల్వింగ్ ఫండ్ గ్రాంట్ కింద 6 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తూ సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో స్వయం సహాయక సంఘానికి 15,000 చొప్పున ఈ నిధులు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధుల వినియోగాన్ని పర్యవేక్షించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు సెర్ప్ అప్పగించింది. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ రివాల్వింగ్ ఫండ్ మార్గదర్శకాల ప్రకారం ఈ నిధులు ఉపయోగపడుతున్నాయో లేదో డిఆర్డీఓలు నిశితంగా పరిశీలించాలని సూచించింది. అలాగే జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు కూడా ఈ నిధుల వినియోగాన్ని సమీక్షించి పర్యవేక్షించాలని సెల్ప్ కోరింది. మొత్తం 32 జిల్లాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఈ నిధులు పంపిణీ అయ్యాయి. ఏపీలో రేషన్ కార్డులపై ఆ రాష్ట్ర సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవలే పంపిణీ చేసిన రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంటుందని పేర్కొంది. స్మార్ట్ కార్డుల్లో కొన్ని చోట్ల తప్పులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి నాదెండ్ల తెలిపారు. రేషన్ కార్డులో మార్పులు చేయాల్సి వస్తే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. అక్టోబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. వచ్చే వారం నుంచి మనమిత్ర యాప్లో కూడా కార్డులో మార్పులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కేవైసీ ఆధారంగా కార్డులను ముద్రించామని, పేర్ల మార్పు, చిరునామాల మార్పులు చేసుకోకపోవడం వల్లే కొన్ని తప్పులు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. అటు నవంబర్ 1వ తేదీ నుంచి నామినల్ ఫీజు 35 రూపాయలు చెల్లిస్తే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పోస్టల్ శాఖ ద్వారా రిజిస్టర్ పోస్టులో ఇంటికి పంపిస్తున్నామని నాదెండ్ల తెలిపారు. 3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దవుతుందని, కానీ ఆ తర్వాత సచివాలయాలకు వెళ్లి సరైన సమాచారం ఇస్తే మళ్లీ రేషన్ కార్డు యాక్టివేట్ అవుతుందన్నారు.